మీ ఇంట్లోని ఈ 5 వస్తువులని మాత్రం ఎప్పుడూ కూడా ఇతరులకు దానం ఇవ్వకూడదని ఆ లక్ష్మీమాతే స్వయంగా చెప్పింది. ఈ 5 వస్తువులు మీరు పొరపాటున ఎవరికైనా దానం చేస్తే ఆ లక్ష్మీమాత మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది మరియు మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. మరి ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో సుమతి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తమామలతో కలిసి ఉండేది. సుమతి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత స్త్రీ. ఇక సుమతి భర్త పేరు సురేంద్ర. అయితే సుమతి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. ఆమె తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే సుమతి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. ఇక సుమతి దానం చేసే సమయంలో తన చేతులను ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకునేదే కాదు. ఎప్పుడూ ఆమె ఇంటి తలుపు ఎవరు తట్టినా కూడా వారికి దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపేదే కాదు. అంతేకాకుండా సుమతి తన ఇరుగు పొరుగు వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇరుగు పొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం చేసేది. దీంతో సుమతిని ఇరుగు పొరుగువారు కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు సుమతి భర్త దుకాణంలో దొంగలు పడి సంపదనంతా దోచుకుని వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన సుమతి భర్త ఎంతో ఆందోళనపడి తన దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన దుకాణంలోని వస్తువులన్నిటినీ ఎవరో దోచుకుని వెళ్లారని చూస్తాడు. దీంతో అతను ఎంతో విచారకంగా మరియు నిరాశతో తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన భార్యకు జరిగిందంతా చెబుతాడు. ఆ విషయం విని సుమతి కూడా చాలా బాధపడింది. ఆ తర్వాత సుమతి తన భర్తకు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెబుతోంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు కావలసినంత డబ్బు ఉంది కదా, మీరు మళ్లీ మన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని తన భర్తకు ధైర్యం చెప్పి తన ఇంట్లోని పెట్టెను తెరిచి చూసిన సుమతికి తన పెట్టె కూడా పూర్తిగా ఖాళీగా ఉంటుంది. అంటే తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా చోరీకి గురయ్యాయి. ఇక ఇది చూసిన సుమతి మరింతగా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావడం లేదు. దీంతో సుమతి భర్త ఆమెపై చాలా కోపంతో, సుమతి నిజం చెప్పు, మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోయాయి? వాటిని అసలు నువ్వు ఎక్కడ పెట్టావు అని అడిగాడు. వెంటనే సుమతి, ఏవండీ, నేను ఇంట్లోనే ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన డబ్బులు అన్నిటినీ కూడా నేను భద్రంగా పెట్టెలోనే దాచిపెట్టాను. కాని వాటిని ఎవరు దొంగలించారో నాకు కూడా తెలియదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంత వరకు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనిపెడదాం అంది. ఆమె మాటలు విన్న సురేంద్ర, నువ్వు ఎప్పుడూ కూడా అంతే, నా మాట ఏమీ వినవు. అపరిచితులను ఇంటికి పిలిచి వారికి ఆహారం పెడుతూ ఉంటావు. అలాంటి అపరిచితులు ఇంటికి వస్తే దొంగతనం కాకుండా మరి ఏం జరుగుతుంది? నువ్వే చెప్పు, నీ మంచితనం యొక్క ఫలితం ఇదేనా? నువ్వు ఇంటికి పిలిచిన అతిథుల్లో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగలించారన్నాడు సురేంద్ర. ఆ తర్వాత సుమతి అత్తగారు, సుమతి, నువ్వు ఎప్పుడూ కూడా ఇరుగు పొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులని దానం చేస్తూనే ఉంటావు. మనకు వచ్చే సమస్యల గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తావు. ఇలా దానం కోసం వచ్చిన వారే మన ఇంట్లో దొంగతనం చేశారు అంది. ఇలా ఇంట్లో వారందరూ సుమతిని ఏదో ఒక విధంగా తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్లీ సుమతి తన భర్త దగ్గరికి వెళ్లి, ఏమండి, నేను నా నగల్లో కొన్నిటిని మన పొరుగింటి వారికి ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మనకు సమస్యగా ఉంది. నేను వారి దగ్గరికి వెళ్లి నా నగలను తీసుకుని వస్తాను. అప్పుడు మన సమస్య తీరుతుంది కదా అంది. ఆ తర్వాత ఆమె తన పొరుగింటి వారి ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంటే ఆమె సహాయం చేసినవారు ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. వాళ్లు సుమతికి ఇవ్వవలసిన నగలతో సహా వారు వెళ్లిపోయారు. దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్లీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా కూడా తన భర్తకు చెబుతుంది. దీంతో సుమతి భర్త మళ్లీ ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా నీ అతి మంచితనం మరియు నీ మూర్ఖత్వం వల్లే మన ఇంట్లోని డబ్బంతా పోయింది. నీ దానం చేసే అలవాటు వల్లే మనకి ఈ రోజు ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇక మీదట నువ్వు ఇంట్లో జీవించే హక్కును నువ్వు కోల్పోయావు. ఇప్పుడే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపో అని చెబుతాడు. భర్త మాటలు విన్న సుమతి, ఏమండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని బాధగా అంది. అప్పుడు సురేంద్ర, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కాని
ఇక మీదట నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీలు లేదు. నీ వల్ల నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి కూడా నాశనమైపోతాయని అంటాడు. సుమతి మాత్రం ఏమండి, దయచేసి ఈ విధంగా అనకండి. నేను ఎలాంటి నేరం చేయలేదు. మీరు లేకుండా నేను ఏ విధంగా బ్రతకగలను? దయచేసి నన్ను ఇంట్లో నుండి గెంటివేయకండి అని వేడుకుంటుంది. కాని సురేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసి ఈ విధంగా అంటాడు. నువ్వు దయచేసి ఇంటి నుండి వెళ్ళిపో. ఇక మీదట ఎప్పుడూ కూడా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. అవసరమైతే ఏదైనా నదిలోకి దూకి చచ్చిపో, కాని నువ్వు మాత్రం మళ్ళీ రావద్దు. నువ్వు ఇక మీదట నాతో పాటు కలిసి జీవించే హక్కును కోల్పోయావని చెబుతాడు. ఇక సుమతి కన్నీరు కారుస్తూ తన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆమె లక్ష్మీదేవి గుడికి వెళ్లి ఆ అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని, అమ్మా లక్ష్మీమాత, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను నిజంగా ఏం పాపం చేశానో, నేను ఎప్పుడూ కూడా నిన్నే ఆరాధిస్తూ ఉండేదాన్ని కదా, మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలి వెళ్లిపోయావు తల్లీ? దయచేసి చెప్పు లక్ష్మీమాత, నేనేం పాపం చేశానో, ఏం నేరం చేశానో, నీకు అసలు నా మీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. సుమతి ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి గుడిలోనే కూర్చుని ఆలోచిస్తూ ఏడుస్తూ, నా భర్త పరిస్థితికి నిజంగా నేనే కారణం, నాకు నిజంగా బ్రతుకే హక్కు లేదు. ఈ విధంగా ఆలోచించి సుమతి తన జీవితాన్ని త్యజించడానికి దగ్గరలో ఉన్న నది వైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలు తీసుకోబోతున్నాను. అమ్మా లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపాలుంటే దయచేసి నన్ను క్షమించు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. అందుకే ఈ నదిలోకి దూకి నా ప్రాణాలు విడివాలనుకుంటున్నానని చెప్పి సుమతి నదిలో దూకబోతుండగా ఆమె ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమయ్యింది. ఆ తర్వాత లక్ష్మీమాత సుమతితో, నా ప్రియమైన భక్తురాలా సుమతి, నువ్వేం చేస్తున్నావో ఆలోచించావా అని ప్రశ్నించింది. ఇక సుమతి కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెను చూసిన సుమతి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత సుమతి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి. నేను నిజంగా చాలా పెద్ద పాపం చేయబోతున్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, సుమతి, నా ప్రియమైన భక్తురాలా, ఓ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. అది నిజంగా ఒక మహాపాపం. దేవుడిచ్చిన శరీరాన్ని నీ అంతట నువ్వు నాశనం చేయరాదు. అప్పుడు లక్ష్మీదేవి, ప్రియమైన సుమతి, నాకు అన్నీ తెలుసు. నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు. అయితే ఇదంతా కూడా నిజంగా నీ తప్పు వల్లే జరిగిందమ్మా. నువ్వు తెలియకుండానే నీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేశావు. దానివల్లే ఈ రోజు నీ ఇంటిని నేను విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంది లక్ష్మీదేవి. సుమతి, ఏ మహిళ అయితే తన ఇంటిలో నుండి కొన్ని వస్తువులను ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లో నేను ఉండలేను అంది. లక్ష్మీదేవి మాటలు విన్న సుమతి, అమ్మా లక్ష్మీమాత, దయచేసి నన్ను క్షమించు. ఆ వస్తువులేమిటో నాకు తెలియదు. నేను ఏ వస్తువులను దానం చేయడం వలన మీరు నా ఇంటిని వదిలి వెళ్లిపోయారో చెప్పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, సుమతి, నువ్వు నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో నేను నీకు చెబుతాను. వీటిని దానం చేయడం వలన నేను అటువంటి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్లిపోతాను. ఇక అటువంటి వాటిలో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పుని అసలు దానం చేయకూడదు. ఉప్పును దానం చేయడం వల్ల దానిని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కాని నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం. అంటే నాతో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురుని ఇతరులకు ఇవ్వడం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్లకి ఇస్తున్నట్టు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలువ, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఇక మూడవ వస్తువు పదునైన వస్తువులు. కత్తి, కత్తెర, చాకు వంటి పదునైన వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయడం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. చెడు శక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి ఈ వస్తువులను ఎప్పుడూ కూడా ఎవ్వరికీ దానం చేయకూడదు. నాల్గవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్ర దానం చేస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. ఇది మంచిదే, కాని చిరిగిన పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు.
తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్తువులు ఇవ్వడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలా చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతాను. ఇక 5వ వస్తువు నువ్వుల నూనె. నువ్వుల నూనెను కాని ఆవనూనెను కాని పొరపాటున కూడా దానం చేయవద్దు. వీటిని దానం చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనెను, పాడైపోయిన నూనెను అస్సలు దానం చేయరాదు. ఇక చివరి వస్తువు ఆహారం. అన్నదానం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారు. కాని పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకి పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత చెబుతూ, ఓ సుమతి, ఇప్పుడు నేను నీకు ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను కదా. ఇటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు అప్పుగా కాని లేదా వాడుకోవడం కోసం కూడా ఇవ్వకూడదు. ఇక ఆ మాటలు విన్న సుమతి అమ్మ, లక్ష్మీమాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయాలు ఇవి కూడా నాకు తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తుంది. అప్పుడు లక్ష్మీమాత మాట్లాడుతూ, నా ప్రియమైన భక్తురాలా సుమతి, నువ్వు ఇప్పటికే చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో. నీ సంపద అంతా కూడా నీతో పాటే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానం అయిపోయింది. అప్పుడు సుమతి కూడా తిరిగి తన ఇంటికి వెళ్తుంది. అప్పటికే ఆమె భర్త కూడా సుమతిని వెతుక్కుంటూ సుమతి దగ్గరికి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పి, సుమతి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు. నేను నిజంగా నిన్ను అనరాని మాటలు అన్నాను. నువ్వు నిజంగా మన ఇంటికి లక్ష్మీదేవి లాంటిదానివి. నువ్వు చేసిన పూజా ఫలితాల వలనే ఆ లక్ష్మీమాత తిరిగి మనల్ని అనుగ్రహించింది. మన సంపద అంతా కూడా తిరిగి పొందాము. మన సంపదను దోచుకున్నవారు ఆ సంపదను మనకి తిరిగి ఇచ్చేసి నాకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు సురేంద్ర. ఆ మాటలు విన్న సుమతి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్లి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నుండి సుమతి ఈ వస్తువులను మాత్రం ఎవరికీ దానంగా వాడుకోవడానికి కూడా ఇవ్వలేదు. చూశారు కదా, మనం దానం ఇవ్వకూడని వస్తువులు ఏమిటో. ఆ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో. మీరు కూడా ఈ వస్తువులను దానం చేయకండి. ధర్మం అనేది కేవలం ఇవ్వడం కాదు. ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అనే జ్ఞానమూ ధర్మమే. లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో ఉండాలంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఈ కథని మీ జీవితంలో అన్వయించుకోండి. సుమతి మార్గం మనకో మార్గదర్శకం కావాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.